Hello, my little heartbeats and the hearts that beat for them. Welcome to the new story from Chitti Advikathalu story series from స్టోరీ టైమ్ విత్ మమ్మ. ఆగండి. ఇవాళ మన అడవిలో ఒక చిన్ని కుందేలు ఒక గేమ్ లో ఓడిపోయినందుకు తన బెస్ట్ ఫ్రెండ్ తోటి మాట్లాడడం మానేసిందంట. ఒక్క గేమ్ మన ఫ్రెండ్షిప్ ని పాడు చేస్తుందా, లేక ఆ చిన్ని కుందేలు మనసులో మనకు కనిపించని ఏదైనా చిన్న బాధ ఉందా? ఈ స్టోరీ ఎండింగ్ వచ్చే వరకు మీ చిన్నారి గెలుపుని చూసే విధానమే మారిపోవచ్చు. ఒక రోజు మార్నింగ్ అడివంతా అందరూ హ్యాపీగా ఉన్నారు. మన చిట్టి ఏమో చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ, అరే ఇవాళ మన అందరం ఒక కొత్త గేమ్ ఆడదామా, మామిడి టెంకని విసిరేసే గేమ్ అని అందంట. అప్పుడు మన బొజ్జు ఎలిఫెంట్ వచ్చి, అయితే ఈ గేమ్ కి మనం చాలా మామిడికాయలు తినాల్సిందే, ఎందుకంటే మనకు చాలా మామిడి పిక్కలు కావాలి కదా అని అంది. అప్పుడు వెంటనే చల్లి వచ్చేసి, అరే తొందరగా ఆడేయాలి, ఎండెక్కక ముందే గేమ్ ముగించేసేయాలి అంది. అప్పుడు మన జిరాఫీ వచ్చేసి, అసలు ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం అని అంది ఎక్సైటెడ్ గా. అప్పుడే మన ర్యాబిట్ వచ్చి తన కాళ్ళు స్ట్రెచ్ చేస్తూ, ఈ గేమ్ లో కప్పు నాదే అని అంది. చిట్టి వచ్చేసి, అదేంటి ఆట కూడా స్టార్ట్ చేయకముందే నువ్వు కప్పు ఇంటికి పట్టుకెళ్తావా ఏంటి అంది. అప్పుడు మన ర్యాబిట్, నేను అస్సలు ఓడిపోను అని అందంట. గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మన చెల్లి పెంగ్విన్ వెళ్ళింది. వెళ్ళి మామిడి టెంకని విసిరేసింది. అదొక 2 అడుగుల దూరాన పడ్డది. మళ్ళీ ఎళ్లి తెచ్చుకుంది దాన్ని. అయ్యో! నా పిక్క ఒంటరిగా ఎండలో ఉంది అంటూ. అందరూ నవ్వుకున్నారు. నెక్స్ట్ మన బొజ్జు ఎలిఫెంట్ టర్న్. అది మామిడి టెంకని తీసుకుంది విసిరేద్దామని. అది చప్పరిస్తూ కూర్చుంది. అప్పుడు మన చిట్టి మంకీ వచ్చి, ఒరేయ్ దాన్ని విసరాలి అని అంది. అయ్యో! నేను మింగేసానా ఏంటి అని అనుకుంది. అప్పుడు చిట్టి నేల మీద దొర్లుతూ నవ్వేసింది. ఇప్పుడు కుందేలు వంతొచ్చింది. అందరూ చప్పట్లు కొట్టారు. కుందేలు ఆ మామిడి పిక్కని తీసుకొని ఊపి దూరంగా విసిరేసింది. చాలా దూరాన పడ్డది. ఇప్పుడు రాబిట్ యే అని అరిచింది. నెక్స్ట్ జిరాఫీ వచ్చింది. అది కూడా నెమ్మదిగా వచ్చేసి విసిరేసింది. కానీ బన్నీ కన్నా ఇంకా దూరంగా పడ్డది. అప్పుడు మన చిట్టి సంతోషంతో ఈ గేమ్‌లో విజేత లంబు జిరాఫీ అని అరిచింది. అప్పుడు వెంటనే బన్నీ మొహం మాడిపోయింది. లేదు లేదు, ఈ గేమ్ మళ్ళీ ఆడాల్సిందే అనంది. అందరూ ఒప్పుకున్నారు. మళ్ళీ ఆడారు. మళ్ళీ లంబునే గెలిచింది. మళ్ళీ ఇంకోసారి అనంది రాబిట్. ఇప్పుడు మళ్ళీ ఆడారు. అయినా ఈసారి కూడా లంబునే గెలిచింది. ఇంకోసారి కూడా ఆడమంది. అప్పుడు అందరూ విసుగ్గా మళ్ళీ ఆడారు. మూడోసారి కూడా లంబునే గెలిచింది. అప్పుడు మన రాబిట్, మీరంతా కూడా లంబునే సపోర్ట్ చేస్తున్నారు అంది. అప్పుడు మన చిట్టి, అంటే ఏంటి అని అడిగింది. మీరంతా కూడా నన్ను గెలవనివ్వలేదు అంది రాబిట్. అప్పుడు మన బొజ్జు ఏనుగు, అయ్యో మేమేమీ చేయలేదు, కేవలం మామిడి పిక్కని విసిరేసాం అంతే అంది. అప్పుడు మన బన్నీ రాబిట్ కోపంగా కప్పు తీసి నేలకేసి కొట్టింది. లంబు నెమ్మదిగా బన్నీ దగ్గరకు వచ్చింది. కావాలంటే ఈ కప్పు నీకే ఇచ్చేస్తాను అంది. నాకు ఎవరి జాలి అవసరం లేదు అనంది రాబిట్. దూరంగా మన ప్రొఫెసర్ ఊహు, అదే గుడ్లగూబ, బన్నీని చూస్తూ ఉంది. అదేమీ మాట్లాడలేదు. కేవలం ఒక చిరునవ్వు నవ్వింది. కానీ దాని కళ్ళల్లో ఇవాళ మన బుజ్జి రాబిట్ ఒక కొత్త విషయాన్ని నేర్చుకోబోతోంది అనే నమ్మకం కనిపించింది. ఆట అయిపోయింది. అందరూ ఎవరి పనిలో వాళ్ళు మళ్ళీ బిజీ అయిపోయారు. కానీ మన చిన్ని బన్నీ మాత్రం అడవిలో ఒక మూల కూర్చొని బాధపడుతూ ఉంది. ఒక చిన్న రాయిని తీసుకొని కాలుతో తంతూ కూర్చుంది. మన గుడ్లగూబ దాన్ని గమనిస్తూనే ఉంది. కానీ ఏమీ మాట్లాడలేదు. ముభావంగా కూర్చున్న రాబిట్ ని చూసి చిట్టి నవ్వించాలని ప్రయత్నం చేసింది. అప్పుడు అది బన్నీకి ఓడిపోవడం వల్ల చెవులు చిన్నగైపోయినట్టున్నాయే అంటూ నవ్వేసింది. అందరూ నవ్వుకున్నారు. కానీ మన రాబిట్ మాత్రం మెల్లిగా లేచి నిలబడి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అరే నేను సరదాగా అన్నానే అంటూ అంది చిట్టి. అప్పుడు మన జిరాఫీ చిట్టి దగ్గరకు వచ్చి, ఒక్కొక్కసారి మనకు సరదాగానే జోకులానే అనిపిస్తుంది, కానీ అది ఎదుటి వాళ్లకు వాళ్ళ మనసుకి చాలా హర్టింగ్ గా అనిపించవచ్చు. చిట్టి వెంటనే తలదించుకుంది. అప్పుడు మన బొజ్జు చిట్టిని పక్కకు తీసుకెళ్లి, నీకు తెలుసా బన్నీ ఇలా ఎందుకుందో అని అడిగాడు. చిట్టి ఏమో లేదు నాకు తెలీదు అంది. లాస్ట్ ఇయర్ కూడా మన అడవిలో స్పోర్ట్స్ ఈవెంట్ జరిగినప్పుడు అది చాలా ప్రయత్నించింది చివరి వరకు, కానీ లాస్ట్ మినిట్ లో ఓడిపోయింది. అందరూ పర్లేదు అన్నారు, కానీ కొంతమంది మాత్రం దాన్ని చూసి నవ్వారు. అప్పటి నుంచి దానికి ఓడిపోతే అందరూ తన్ని చూసి నవ్వుతారని భయం. అప్పుడు చిట్టి కళ్ళల్లో బాధ కనిపించింది. అందుకేనా ఇప్పుడు బన్నీ ఇలా చేసింది అని అనుకున్నాడు. సాయంత్రం ప్రొఫెసర్ ఊహు అందరినీ పిలిచి, మనం ఇవాళ ఇంకో కొత్త గేమ్ ఆడదాం అన్నాడు. అప్పుడు చిట్టి, ఈ గేమ్ లో నేనే గెలుస్తాను అనంది. అప్పుడు ఊహు, ఈ గేమ్ లో గెలిచేవారు ఎవరూ ఉండరు అంది. అంటే ఏంటి
అని అడిగింది. ఇది హెల్పింగ్ గేమ్. రూల్ ఒకటే. ఎవరు ముందుగా చేరుతారని కాదు. ఎవరు తమ వెంట అందరిని తీసుకెళ్తారో వాళ్ళే విన్నర్. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇదేదో కొత్త గేమ్‌లా ఉందే! ఇది ఆడి తీరాల్సిందే అంది చిట్టి. విజిల్ ఊదగానే బన్నీ రాకెట్‌లా దూసుకెళ్ళిపోయాడు. పరుగు తీస్తూనే ఉన్నాడు. ఈసారి నేనస్సలు ఓడిపోకూడదు అని అనుకుంటూ. కాస్త దూరం వెళ్ళాక వెనుక నుంచి అమ్మో! అని అరుపు వినిపించింది. మన చెల్లి పెంగ్విన్ ముళ్ళ పొదల్లో చిక్కుకుపోయింది. బన్నీ కొంచెం ఆగు అంటూ పిలుస్తోంది. బన్నీ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ముందేమో ఫినిషింగ్ లైన్, వెనక చూస్తే చెల్లి. తన కాళ్ళు ఆగిపోయాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నేనాగిపోతే మళ్ళీ నేను ఓడిపోతానేమో! కానీ ఆగకపోతే మరి నా స్నేహితుడు? దూరంగా ఉన్న లంబు ఇదంతా గమనిస్తూనే ఉంది. ఊహు కళ్ళలో ఒక చిరునవ్వు కనిపిస్తుంది. చిట్టి మాత్రం ఈసారి ఏం జోకులు వేయలేదు. ఎందుకంటే దానికి అర్థమవుతుంది ఇది కేవలం రన్నింగ్ రేస్ కాదు, బన్నీ మనసు మార్చే ప్రయత్నం అని. బన్నీ మనసులో అలజడి. గెలవాలా? స్నేహితుడిని కాపాడాలా? అప్పుడే అడవిలో ఒక చిన్న గాలి వీచింది. ఆకులన్నీ కదిలాయి. వెంటనే బన్నీ పరిగెత్తడం ఆపేశాడు. అందరూ ఆశ్చర్యంగా చూశాడు. చిట్టి కళ్ళు పెద్దవయ్యాయి. అరే! ఫినిషింగ్ లైన్ అటువైపు ఉంది కదా! అన్నాడు. కానీ మన బన్నీ మాత్రం చెల్లి వైపు పరిగెత్తాడు. మెల్లిగా దాని పొదలు తీసి నొప్పిగా ఉందా? అని అడిగాడు. చెల్లి తలూపింది. అప్పుడు లంబు జిరాఫీ వచ్చి ఆ కొమ్మని పైకెత్తింది. మన బొజ్జు ఎలిఫెంట్ కూడా వచ్చి ముళ్ళ పొదల్ని పక్కకు జరిపాడు. మెల్లిగా చల్లి ఆ ముళ్ళ పొదలోంచి బయటికి రాగలిగింది. అప్పుడు మన చిట్టి నవ్వుతూ, అయ్యో! ఈ పాటికి అందరూ ఫినిషింగ్ లైన్ దాటేసుంటారు కదా! అన్నాడు. అప్పుడు మన బన్నీ, నేను మళ్ళీ ఓడిపోయాను అంది బాధగా. అప్పుడు మన ఊహు వచ్చి, అసలు నువ్వు గెలవాలని ఎందుకు అనుకున్నావు? అని అడిగాడు. కప్పు కోసం అని చెప్పింది. మరి పరిగెత్తడం ఎందుకు ఆపేశావు? నా స్నేహితుని కోసం. అప్పుడు ప్రొఫెసర్ ఊహు ఒక చిరునవ్వు నవ్వాడు. గెలుపు కోసం నీ కాళ్ళు పరిగెత్తాయి. కానీ నీ మనసు మాత్రం స్నేహితుని కోసం ఆగిపోయింది అని అన్నాడు. అప్పుడు చిట్టి ఒక చిన్న కప్పుని తీసుకొచ్చి బన్నీ చేతిలో పెట్టబోయాడు. అప్పుడు బన్నీ ఏమో లేదు లేదు నేను ఫస్ట్ రాలేదు అనంది. ఇది ఫస్ట్ వచ్చిన వాళ్ళ కప్ కాదు. స్నేహితున్ని కష్టంలో వదలని వాళ్ళ కప్ అని దాని చేతిలో పెట్టింది. అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు చల్లి పెంగ్విన్ బన్నీ దగ్గరకొచ్చి గట్టిగా హత్తుకుంది. నువ్వు గనుక ఆగి నా దగ్గరికి రాకపోయుంటే నేనింకా ఆ ముళ్ళ పొదల్లో ఏడుస్తూ కూర్చునేదాన్ని అంది. అప్పుడు బన్నీ కళ్ళల్లో కూడా ఒక చిన్న కన్నీటి బొట్టు వచ్చింది. లంబు మెల్లిగా దగ్గరకొచ్చింది. బన్నీ, ఈరోజు నువ్వు రన్నింగ్ రేస్‌లో ఓడిపోయావు. కానీ చాలా మనసులు గెలిచావు. బన్నీ కూడా ఒక చిరునవ్వు నవ్వింది. కప్పులు గెలిస్తే అవి ఇంటికెళ్తాయి. కానీ మంచి స్నేహితులు ఎప్పటికీ మనతో ఉంటారు అని. అయితే వెంటనే బొజ్జు వచ్చి, అయితే కప్పు నాకిచ్చేయి. నేనందులో బనానాస్ పెట్టుకుంటాను అంది. అడవంతా నవ్వులమయమైపోయింది. ఈరోజు అడవి మనకు ఒక అందమైన విషయం గుర్తు చేసింది. గెలుపు అంటే అందరికన్నా ముందు చేరడం కాదు, అవసరమైనప్పుడు ఆగగలగడం. ప్రొఫెసర్ ఊహు ఓ బంగారు మాట చెప్పింది. కప్పులు షెల్ఫుల్లో ఉంటాయి. కానీ మంచి మనసులు అందరి హృదయాల్లో ఎప్పటికీ ఉండిపోతాయి. నా చిట్టి అడవి స్నేహితులు, ఇవాటి మన మమాస్ మిషన్ ఒక్కసారి ఆగుదాం మిషన్. మీరు ఫ్రెండ్స్‌తో గానీ, స్కూల్‌లో గానీ, ఇంట్లో గానీ, మీ తమ్ముడు చెల్లాయితో గానీ, ఆటలో గానీ, ఏదో ఒక విషయం దగ్గర ఎవరైనా మీ సహాయం చూస్తున్నారని మీకు అనిపించినప్పుడు ఒకసారి ఆగండి. వాళ్ళకి హెల్ప్ చేయండి. తర్వాత ముందుకెళ్ళండి. మీరు చేసిన సహాయాన్ని రాత్రి పడుకునే ముందు మీ అమ్మానాన్నతో షేర్ చేయండి. డియర్ పేరెంట్స్, మీకు ఇవాళ ఒక చిన్ని ప్రశ్న. మీ చిన్నప్పుడు మీరు ఆటలో ఉన్నప్పుడు గానీ, ఎప్పుడైనా ఎవరైనా మీకోసం ఆగి సహాయం చేశారా? ఆ స్టోరీని మీ చిన్నారితోటి షేర్ చేసుకోండి. ఎందుకంటే కథలు వినే పిల్లలే రేపు కథలు సృష్టించే మనుషులవుతారు. ఆ రోజు అందరూ ఇంటికి వెళ్తుంటే చిట్టి వెంటనే రేపటి పోటీ అరటిపళ్ళు తినే పోటీ అంది. అప్పుడు బొజ్జు వెంటనే నేనే గెలుస్తానైతే అంటూ 5 అరటిపళ్ళు నోట్లో పెట్టుకుంది. అప్పుడు చల్లి పెంగ్విన్ వచ్చి అయ్యో! ఇక్కడ కప్పు కాదు అరటిపళ్ళే గెలుస్తున్నాయి అంది. అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.